మనసులో బాధ ఉంది. ఆ బాధని ఎలా చూపించాలో ఎవరితో చెప్పాలో కూడా, ఎవరితో చెప్తే పాపని ఎవరైనా తీసుకొస్తారా అన్న అస్సలు అర్థం కాలేదు సార్. నేను ఏడుద్దామన్నా కల్లా నీళ్ళు రావట్లేదు. జూన్ 6 11 గంటలకు పాప మిస్సింగ్, పాపతో పాటు కుక్క మిస్సింగ్. కొన్ని రోజుల తర్వాత 13వ తారీఖున సాయంత్రం 4 గంటలకి పాప జాడ చూపిస్తుందనుకున్న కుక్క కూడా చనిపోయింది. ఐదు 500 మీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రదేశంలో 500 మందితో పాటు జల్లెడు పట్టినా కూడా ఆ పాప ఆచూకీ దొరకట్లేదు. సాయంత్రానికి వచ్చేసరికి పాప కిడ్నాప్ అయింది అంటున్నారు. ఉదయంకి వచ్చేసరికి పాపని క్రూరమైన జంతువులు తినేశాయి అంటున్నారు. రోజుకొక మిస్టరీ. కానీ ఈ జ్ఞానేశ్వరి ఆ అడవిలో కానీ ఆ చుట్టుపక్కల ప్రదేశంలో కనపడకుండా ఏమైంది అన్నది ఎవ్వరికి అంతు చిక్కని మిస్టరీ. పోనా ఆ పాప కోసమే ఏడుస్తూ చిన్న పాపను కూడా పట్టించుకోకుండా ఉండిపోతుంది సార్. కానీ ఆ అమ్మాయి మీదే ఎక్కువ అనుమానం పడి కామెంట్లు నచ్చినట్టు పెడుతున్నారు. ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తేనే కానీ తెలియదు ఆ బాధ ఏంటో. పాప మిస్ అవడానికి కారణం ఆ తల్లి అని చెప్పి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అసలు చండాలమైన కామెంట్లు పెడుతున్నారు. నిజంగా కన్న తల్లి ఎక్కడైనా సరే ఆ పాపను అలా వదిలేస్తుందా అంటే అస్సలు వదిలేరు. ఆమె ఏడ్చి ఆమె గుండె భారంతో అసలు ఏమి చెప్పాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా అంటే చాలా మానసిక వేదనతో బాధపడుతుంది. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు కూడా పాప. అంతట్లోనే మొత్తం ఆల్రెడీ అంతా నతికేసాం. 100 మంది ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చారు. అయినా సరే సనకులు కూడా దొరకలేదు. ఎంత బాధ లేకపోతే ఆ తండ్రి ఎంత మాట్లాడలేని స్థితిలో నుంచి ఆ తండ్రి మాట్లాడుతున్నాడు. ఊర్లో నుంచి కూడా వచ్చి ఒక 100 మంది దాకా చుట్టుపక్కల ఏరియా మొత్తం జల్లెడి పట్టినా కూడా పాప ఆచూకీ దొరకలేదంటే ఎవ్వరికి అర్థం కాని ఈ మిస్టరీ అస్మిత గారు కూడా వచ్చి పరామర్శిస్తున్నారు. నిజంగా ఇలాంటి ఒక దుస్థితి జరుగుతుందని చెప్పి ఎవరు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు కూడా అనుకున్నారు. జూన్ 16న సాయంత్రం 4 గంటలప్పుడు సడన్ గా ఎక్కడైతే పాప మిస్ అయిందో అక్కడ చిన్న బొమ్మలు కనిపించాయి. ఆ బొమ్మలు ఎవరు పెట్టారు ఏంటి అన్నది కొంతసేపు దానికి ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ అక్కడున్న పోలీసులు మాత్రం పాప మిస్ అయింది రీక్రియేట్ చేయడానికి మాత్రమే పోలీస్ యంత్రాంగం మాత్రమే ఆ బొమ్మలు ఏర్పాటు చేశారు అని చెప్తున్నారు. ఒక విధంగా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ అంటారు దీన్ని. రీకన్స్ట్రక్షన్ ఒక డాల్ని పెట్టి దాంట్లో ఫ్లష్ పెట్టి ఆ వాసనకి ఆ స్మెల్కి పైనుండే జంతువు వచ్చి తీసుకెళ్తే వెళ్తే అన్ రూట్లో ఉన్నటువంటి కెమెరాలో క్యాప్చర్ చేస్తాయి. సీన్ ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పిన పోలీసులే మరి ఆ ఏరియా అయినటువంటి ఎస్పీ గారు చూడండి ఆ పాపని కొండ చిలువ ఏమైనా తినేసిందేమో అని చెప్పి మీడియా ముందు